క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యములో నుండి మనం కొలసై పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాము. 4వ అధ్యాయంలో మనం ఉన్నాం. 5వ వచనం 6వ వచనం చదువుతాను. సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకొనొచ్చు, సంఘమునకు వెలుపటి వారిడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. 3వ అధ్యాయం 4వ అధ్యాయమునందు పౌలు ఎవరు ఏ విధంగా జీవించాలో ఆ సంగతులను గూర్చి ఆయన హెచ్చరిస్తూ వస్తున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. 4వ అధ్యాయం 2వ వచనం నుండి చూడగా, ప్రార్థన యందు నిలకడగా ఉండండి అని అన్నాడు. మా కోసం ప్రార్థన చేయండి అని ఆయన అర్థించాడు. 5వ వచనంలో సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకోండి. సమయాన్ని పోనీయకండి, సమయాన్ని సద్వినియోగం చేసుకోనండి. ఇది ఒక మాటలు చెప్పాల్సి వస్తే బైబిల్ చదివే వాళ్ళకి మోటివేషనల్ స్పీకర్స్ ఏం అక్కర్లేదు. బైబిలే మనకు అన్ని సంగతులను చెబుతుంది, A to Z. ఇందులో భక్తి సంబంధమైన జీవితాన్ని గురించి వ్రాయబడింది. భక్తిపరంగా ఏ విధంగా బ్రతకాలో ఆ సంగతిని గూర్చి, దేవునితో మన సంబంధాన్ని గూర్చి దేవుని వాక్యం చెప్తుంది. భార్య భర్తల మధ్య ఉండవలసిన బంధం, సంసార జీవితాన్ని గూర్చి దేవుని వాక్యం చెబుతుంది. తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉండవలసిన బంధాన్ని గూర్చి దేవుని వాక్యం చెబుతుంది. సమాజం దేవుని పిల్లలు మధ్య ఉండవలసిన జీవన విధానాన్ని గూర్చి దేవుని వాక్యం చెబుతూ ఉంది. సమయమును పోనీయక, ఎంత మంచి మాట అండి. మనం అందరం కూడా సమయం అంటే ఇష్టపడతాం. మనం సమయంలో ఉన్నవాళ్ళం, కాలం. కాబట్టి సమయాన్ని పోనిచ్చేవాడు సోమరి, సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాడు జ్ఞాని. ఈ సంగతులను గురించి పౌలు చాలా చోట్ల ఈ మాటలను వ్రాశాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం కూడా, మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోనండి. సమయాన్ని పోనిచ్చేవాడు అజ్ఞాని, సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాడు జ్ఞాని అని దేవుని వాక్యమే చెబుతుంది. జ్ఞానుల వలె ఉండండి. సమయం దేవుడు మనకిచ్చిన వరం, కాలం దేవుడు మనకిచ్చిన వరం. ఆయన మనల్ని భూమి మీదకి పంపించున్నప్పుడే మనకింతకాలం అని ఆయన నిర్ణయించి ఉన్నాడు అనే విషయం దేవుని వాక్యం మనకు స్పష్టం చేస్తూ ఉంది. ఆ సంగతులు కీర్తనల గ్రంథం 139వ కీర్తనలో 16వ వచనం ముందు వ్రాశాడు. నియమించబడిన దినములలో ఒకటైనను కాకమునుపే దేవుడు మనకు సమయమును నియమించాడు. నియమించబడిన దినములు, కాలమును దేవుడు మనకు నియమించాడు. కాలాన్ని నియమించిన దేవుడు మనం సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే ఎంత పని చేయగలమో అంత పని మనకిచ్చాడు. కానీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం కంటే మించి దాన్ని దుర్వినియోగం చేసుకోవడానికి మనం ఎక్కువగా అలవాటు పడ్డాం. కాబట్టి జీవితంలో సాధించవలసిన వాటిని సాధించలేకపోతున్నాము. ఇది అంగీకరించవలసిన విషయమే. సద్వినియోగం చేసుకోవటం కంటే సమయాన్ని దాన్ని దుర్వినియోగం చేసుకొనుచున్న హేతువు చేత మనం నష్టపోవచ్చు ఉన్నాం. విచారకరమైన సంగతే కదా. కాబట్టి
ప్రియులారా, పౌలు సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాడు కాబట్టి సమయానికి సమస్తాన్ని ముగించాడు. తన ముగింపు సమయానికి ముగించవలసిన వాటిని ముగించాడు. ప్రభువైన యేసుక్రీస్తు కూడా, తండ్రి, చేటుకు నీవు నాకు ఇచ్చిన పని నేను చేసి ముగించాను అన్నాడు. ఆ మాటలు యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో మనం చూడగలం. అంటే మన ప్రియ ప్రభు చేయటానికి తండ్రి ఏవైతే అప్పగించాడో వాటన్నిటిని కూడా తాను నెరవేర్చాడు. అంటే కాలములను ఎరిగినవాడు కదా. యోహాను సువార్త 13వ అధ్యాయమునందు వ్రాయబడిన మాట ఏమిటంటే, తాను ఈ లోకం నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగినవాడై, సమయమును ఎరిగినవాడై, తాను ఎప్పుడు ఏం కావాలో ఏం చేయాలో ఆ సమయాన్ని అంతా కూడా ఆయన ఎరిగినవాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకున్నవాడు. తన 12 ఏళ్ల వయసులో ఆయన నోటి నుంచి వెలువడిన మొట్టమొదటి మాట మనం ఎరుగుదుము, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరగరా. కాబట్టి ఈ విధంగా మనం చెప్పాలి. మనం ఎవరి శిష్యులం అనగా, కాలాన్ని సద్వినియోగం చేసుకున్న వాని శిష్యులం. మనం ఎవరి పిల్లలం అని అనగా, కాలములను సమయములను తన స్వాధీనమందు ఉంచుకున్న వాని పిల్లలం. అందుచేత కాలాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. చాలామంది యవ్వనంలో చేయవలసిన పనులను చేయక మధ్య వయసు వృద్ధాప్యంలో ఆ పనులను చేయటానికి పరిగెడుతూ ఉంటారు. కానీ శరీరం ఒప్పుకోదు, సహకరించదు. అందుకే నేడు అనబడు సమయం ఉండగానే చేయవలసిందంతా చేయాలి. పెద్దలు కూడా చెబుతారు, రేపు చేయవలసిన పని ఈరోజు చెయ్యి, ఈరోజు చేయాల్సిన పని ఇప్పుడే చెయ్యి అని అంటూ ఉంటారు. అది నిజమే. వాయిదా వేయటం అన్నటువంటిది, లేక వాయిదా మనస్సు అన్నటువంటిది, అదే మనిషికి ఒక పెద్ద శాపం. వాయిదా వేసేవాడు సోమరి, సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాడు, పనులను ఎప్పటికప్పుడు చక్కబెట్టుకునేవాడు జ్ఞాని. కనుక ప్రియులారా, దేవుని వాక్యం మనకు చెబుతున్నట్లుగా, దేవుని దాసుడు ఆజ్ఞాపిస్తున్నట్లుగా, సమయమును పోనీయక, సమయాన్ని పోనీయకండి. ఎందుకంటే పోతే వచ్చేది కాదు సమయం. సమయాన్ని పోనీయకండి, పోతే వచ్చేది కాదు వయస్సు. అందువలన దేవుడు మనకిచ్చిన సమయంలో మనకిచ్చిన పని ముగించడం అన్నటువంటిది అది మన ధర్మం. మనం ఎప్పుడు కూడా ఈ స్పృహను కలిగి ఉండాలి, ఈ స్పర్శను కలిగి ఉండాలి. ప్రభు మనకిచ్చిన సమయాన్ని ఉపయోగించుకున్నట్టు అవసరమై ఉన్నది అని. సమయాన్ని సద్వినియోగం చేసుకొనొచ్చు. సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి ప్రవర్తించండి అని అన్నాడు. ఈ జ్ఞానము కలిగి నడుచుకొనుట అనే ఈ మాటలను చూడగా, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనమందు వ్రాయబడిన మాట మనము ఎరుగుదము. అదేమిటంటే, జ్ఞానము గల స్త్రీ తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో దాన్ని ఓడబెరుకును అని. జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టును. ఇల్లు కట్టడం అంటే సంసారాన్ని కట్టుకోవడం అని కదా. జ్ఞానము కలిగిన స్త్రీ అంటే దేవుని వాక్యం ఒక స్త్రీకి చెబుతున్న మాట ఏమిటంటే, జ్ఞానం కలిగి కాపురం చేయమ్మా, జీవితాన్ని కట్టుకుంటావు అని. ఇది స్త్రీకి మాత్రమే దేవుని వాక్యం చెబుతున్న విషయం కాదు, పురుషులకు కూడా దేవుని వాక్యం చెబుతుంది. పేతురు తాను వ్రాసిన తన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనమునందు ఈ మాట రాశాడు. పురుషులారా, జీవమను కృపావరంలో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి, ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండాట్లు జ్ఞానం చొప్పున వారితో కాపురం చేయండి. ఎంత మంచి మాట. ఒక భార్య జ్ఞానము కలిగి తన భర్తతో కాపురం చేయాలి అని, భర్త తన భార్యను ఎరిగి
ఆమె భౌతిక, మానసిక, ఆత్మీయ అవసరతలను ఎరిగి కాపురం చేయమని దేవుని వాక్యం చెప్తుంది. అది కూడా జ్ఞానము చొప్పున. మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయండి. కాపురం చేయటానికి భర్త కూడా జ్ఞానం కావాలి. నేను పురుషుడను అనే ఈ గర్వం మాత్రమే కాదు, జ్ఞానం కావాలి. గర్వం కాపురాలను కట్టదండి, పాడు చేస్తుంది. జ్ఞానమే కాపురాన్ని కడుతుంది. జ్ఞానం చొప్పున ప్రవర్తించండి, కాపురాలను నిలబెట్టుకోండి అని దేవుని వాక్యం చెప్తుంది. మీరు మాత్రమే కాదు, అనగా కుటుంబంలో మాత్రమే కాదు జ్ఞానం కలిగి కాపురం చేయాల్సింది. గడప దాటి బయటకు వచ్చిన తర్వాత సమాజంలో కూడా జ్ఞానము చొప్పున ప్రవర్తించండి, జ్ఞానము కలిగి నడుచుకోనండి. సంఘమునకు వెలుపటి వారి ఎడల, మళ్ళీ మాట చెప్పాలి, సంఘమునకు వెలుపటి వారి ఎడల మాత్రమే కాదండి, సంఘములో ఉన్న వారి ఎడల కూడా. అంటే మనం పౌలు కంటే గొప్పోళ్ళమని కాదు దాని అర్థం. పౌలున్న కాలములో కూడా సమస్యలు ఉన్నాయి, కానీ సంఘమునకు వెలుపటి వారి ఎడల మాత్రమే కాదు, ఇప్పుడు సంఘమునకు లోపల ఉన్న వారి ఎడల కూడా జ్ఞానం కలిగి ప్రవర్తించవలసిన అవసరత ఏర్పడింది. ఎందుకంటే మనతో కూడా ఉంటూ మన సమాచారాన్ని అవతలికి చేరవేసేవాళ్ళు, మనల్ని గూర్చి చెడుగా చెప్పేవాళ్ళు బయటి వాళ్ళు కాదు, సంఘములోని వాళ్ళే. అంచేత వారి విషయమై జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. కాబట్టి జ్ఞానం కలిగి ఉండండి, జ్ఞానం కలిగి ఉండండి. సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనండి. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్ల మధ్య ఉన్నావు, తేళ్ల మధ్య కాపురం చేయుచున్నావని యెహెజ్కేలుతో దేవుడు సెలవిచ్చిన మాటను మనం ఎరుగుదుము కదా. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఈ మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. ముండ్ల తుప్పలో తిరుగుచున్నావు, బ్రహ్మదండి చెట్లలోనూ తిరుగుచు ఉన్నావు, తేళ్ల మధ్య నివసిస్తూ ఉన్నావు అని అంటూ ఈ మాటలు ఉన్నాయి. కాబట్టి ముండ్ల తుప్పలు, బ్రహ్మదండి చెట్లు, తేళ్ల మధ్యన నడుచుకుంటూ ఉన్నప్పుడు ఎంత జ్ఞానం, ఎంత జాగ్రత్త కలిగి నడుచుకోవాలి. ముళ్ళ తుప్పలంటే కుచ్చుకుంటాయి, తేళ్లు కుడితే కొన్నిసార్లు ప్రమాదం కూడా జరగవచ్చు. జాగ్రత్తగా నడుచుకోవాలి. అందుకు మనకు జ్ఞానం కావాలి. మీరు జ్ఞానం కలిగి ప్రవర్తించండి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మంచిది. సమయోచితమైన జ్ఞానం కోసం ప్రభువుని అడగదాం. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు, గడప దాటినప్పుడు, సమాజంలోనికి వెళ్ళినప్పుడు మనల్ని మనం ప్రభువునకు అప్పగించుకుందాం. ఈ సమాజంలో నడవలసినటువంటి జ్ఞానమును దయచేయమని చెప్పి ప్రభువుని అడగదాం. ఆయన సహాయం చేస్తాడు. దానితో పాటు 6వ వచనం, ఇంతకుముందు చదివింది 5వ వచనం, జ్ఞానం చొప్పున నడుచుకునండి అని. ఇప్పుడు 6వ వచనాన్ని చదువుతున్నాను. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అని మీరు తెలుసుకొనుటకై. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పువేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో. బయట సమాజం ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుకునే సమాజమే కదా. మనల్ని ఎవరైనా అడిగినప్పుడు, ఎవరికైనా మనం జవాబు చెప్పవలసి వచ్చినప్పుడు మన ప్రత్యుత్తరం ఉప్పు వేసినట్లుగా ఉండాలట. మన సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఉండాలట. అంటే రుచికరమైనదిగా ఉండాలి అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. తాను ఒప్పింపక తానొప్పక తప్పించుకొని తిరుగువాడు ధన్యుడు అనే ఒక సుమతి శతకం మనకు ప్రాచుర్యంలో ఉంది. ఇక్కడ ఆ మాటలు చాలా తగినట్లుగానే కనిపిస్తాయి. కానీ మనం తప్పించుకొని తిరగటం కాదు, మన జీవితం రుచిగా ఉండాలి అనే సంగతిని మర్చిపోకూడదు. మన సంభాషణ
అది రుచిగా ఉండాలట. ఉప్పు వేసినట్లుగా, యాప్ట్గా, తగినట్లుగా ఉండాలి. ఎంత శ్రేష్టమైన మాట అండి. మన సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఉంటే తగాదాలు ఎందుకుంటాయి? నష్టం ఎందుకు కలుగుతుంది? మన సంభాషణ ఉప్పు వేసినట్లుగా రుచికరంగా ఉంటే మనం మాత్రమే కాదు, మన సంభాషణ వినేవారు కూడా క్షేమాన్ని పొందగలుగుతారు. అదే కదా సమాజంలో మనం చూస్తున్న విషయం. మాటకి ఎప్పుడైనా విలువ ఉందండి. మాటకి ఎప్పుడైనా శక్తి ఉంది. మాట సరిగ్గా ఉంటే, మళ్ళీ చెప్పాలి, మాట సరిగ్గా ఉంటే మనుషులు మనకు ప్రియులు అవుతారు. సమయోచితమైనటువంటి మాట వెండి పాత్రలోని బంగారు పండ్ల వంటిదని మాట సామెతల గ్రంథంలో ఎరుగుదాము కదా. కనుక గుర్తుంచుకుందాం మనం. మీ సంభాషణ అసలు దేనికైనండి. పెద్దలు ఒక చిన్న సామెత చెప్పారు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. మనకు తగాదాలు, సమస్యలు, పోట్లాటలు, వీటన్నిటి కారణం ఏమిటంటారు? మాటలే కదూ. మన మాటలు సరిగ్గా ఉంటే అన్నీ సరిగ్గా ఉంటాయి. మన మాటలు కనుక సరిగ్గా లేకపోతే నష్టాన్ని అనుభవిస్తాం. ఇలాగునే చెప్పాలి, సంసారంలోని సమస్యలకు కారణం మాటలే. ఎక్కడైనా అతి అనర్థం. సంభాషణలో అతి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు అనర్థం కలుగుతుంది. అది భార్యాభర్తల మధ్య కానీ, పిల్లలు తల్లిదండ్రుల మధ్య కానీ, ఉపాధ్యాయులు విద్యార్థుల మధ్య కానీ, సమాజంలో ఒకరి మధ్య ఒకరికి కానీ ఇదే కారణం అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మనం జ్ఞాపకం చేసుకుందాం, ఆలోచన చేద్దాం. కనుక మీ సంభాషణ కృపాసహితంగా ఉండేటట్లు చూసుకోనండి. ప్రభు మాటలు దయగలిగిన మాటలు, ఆయన మాటలు ఆదరించిన మాటలు, ఆయన మాటలు క్షమించిన మాటలు, ఆయన మాటలు శక్తి కలిగిన మాటలు. మాటే మంత్రం, మాటే మంత్రం అని సమాజంలో చెబుతున్నట్లుగా మాటకు శక్తి ఉంది. ఎస్, మాట నిలబెట్టగలుగుతుంది, మాట పడగొట్టగలుగుతుంది. మాట కయ్యానికి కాలు దువ్వుతుంది, మాట కయ్యాన్ని అణిచివేస్తుంది. మాటకంత శక్తి ఉంది. మాట నిప్పులాగా ఉంటుంది, నిప్పువలే మాట రాజేస్తూ ఉంది. మాట నిప్పును ఆర్పుతుంది. ఏమైనా చేయటానికి మాటనే కారణం. అసలు మనకంటూ మాటలు లేని సమాజం ఉంది అని ఊహించుకోండి. మాటలు రావు అనుకోండి, అసలు మాటలు రాని చోట సమస్యలే లేవు. మాటలు రాని చోట సమస్యలే లేవు. మాటలతోనే సమస్యలు, మాటలతోనే మంచి. ఏది జరగాలన్న మాట, మీ సంభాషణ కృపాసహితంగా ఉండనివ్వండి. మంచిది. ఎఫెసు పత్రిక 4వ అధ్యాయమందు కూడా పౌలు మన మాటలను గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు. 25వ వచనం, మరియు ఒకరికొకరం అవయములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. ఇక్కడ ఒక శ్రేష్టమైన మాట దేవుని వాక్యం చెబుతుంది. మన మాటలు రుచికరంగా ఉండాలి అన్నాం. అంటే మనిషిని మెప్పించే మాటలని కాదు, మనిషిని సంతోషపెట్టే మాటలు కాదు. యోబు అన్నాడు, ముఖస్తుతి చేయటానికి నేను బిరుదులు ఇవ్వను అన్నాడు. నేను ముఖస్తుతి చెయ్యను, అందుకుగాను వారిని నేను పొగడలేను. కొన్నిసార్లు సత్యం సమస్యలను తీసుకొని వస్తుంది, కానీ ఆశ్రయించాల్సింది మాత్రం సత్యాన్ని. తప్పించుకొని తిరుగువాడు ధన్యుడు కావచ్చు కాక,
కానీ దొరుకుతాడు ఒకరోజు. సత్యం చెప్పువాడు మొదట ఇబ్బంది పడతాడు కానీ తర్వాత ఫ్రీగా ఉండగలుగుతాడు. అబద్ధం చెప్పేవాడు తాత్కాలికంగా తప్పించుకుంటాడు కానీ తర్వాత దొరుకుతాడు. మీరు మీ సహోదరులతో సత్యమే మాట్లాడండి, అబద్ధమాట మాని సత్యం పలకవలెను అని దేవుని వాక్యం చెబుతుంది. ఇక 5వ అధ్యాయానికి రాగా మన ఉచ్చారణ దేవుని వాక్యం చెబుతుంది. 4వ వచనం, కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలెను. మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైన ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. ఏమండి, వీటిని గూర్చి కూడా దేవుని వాక్యం చెప్పాలా మనకు అంటే ఎస్, ప్రారంభం నుంచి చెబుతూ ఉన్నాం. దేవుని వాక్యం సమస్త విషయాలను మనకు బోధిస్తూ ఉంది. అన్ని సంగతులు, ప్రతి చిన్న విషయాన్ని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. బయట నుంచి మనం ఏది నేర్చుకోవలసిన అక్కర్లేదు. స్వభావ సిద్ధంగా మనం కొన్ని నేర్చుకోగలుగుతాం. నేర్చుకోగలిగిన ప్రతి విషయాన్ని దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. ఇంత చిన్న మాట కూడా వ్రాయబడ్డాయా? అవును, అవసరమే కాబట్టి వ్రాయబడ్డాయి. మీ నోట బూతులు కానీ పోకిరి మాటలు కానీ సరసోక్తులు కానీ ఉచ్చరింప తగవు. ఎవరిని సంతోషపెట్టడానికి లేక నిన్ను నువ్వు సంతోషపడడానికి ఈ మాటలు పనికిరావు. అంత కరాఖండితంగా దేవుని వాక్యం మాటలను గురించి మాట్లాడుతూ ఉంది. కాబట్టి సంభాషణ కృపాసహితం అని అనగా భక్తిపరులైన వారి మాటలకు తగినట్లుగా ఉండాలి అని దేవుని వాక్యం యొక్క ఉద్దేశం. సరికదా? మనము మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనాన్ని కనుక చదివితే అక్కడ ఒక మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. నేను మీతో చెప్పున్నదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. సాధారణంగా మనం చేసే క్రియలకు మాత్రమే లెక్క చెప్పాలి అనుకుంటున్నట్టుగా ఉంటాం. మనుషుడు మాట్లాడు ప్రతి మాటకు కూడా లెక్క చెప్పాలని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. అంతేకాదు, నీ మాటను బట్టి నీతిమంతుడవని తీర్పునందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పునందుదువు అనగా మాటను బట్టి మనం, క్రియను బట్టి మాత్రమే కాదు మాటను బట్టి కూడా మనం. ఎందుకంటే హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడును అని వ్రాయబడిన ప్రకారముగా మన మాటను బట్టి మనం ఉంటాం. జాగ్రత్త పడదాం. మన ప్రభు మనకు నోరిచ్చింది ఆయన వలె మాట్లాడడానికి, మనకి జీవితాన్ని ఇచ్చింది ఆయన వలె జీవించడానికి. ఇదంతా ఎప్పుడు సాధ్యం అనగా మనల్ని మనం ఆయనకు అప్పగించుకున్నప్పుడు మాత్రమే ఇది సాధ్యం అనే సంగతిని మనస్సును ఉంచుకొని జ్ఞాపకం చేసుకొని మనం ఆయనకి ఇష్టలుగా బ్రతికిద్దాం. ఆయనకు నీ జీవితాన్ని అప్పగించుకుంటకు వీలుగా ప్రభువునకు నీ మీద అధికారం చేయటానికి ఒప్పుకో. ఆయన ప్రభుత్వానికి నిన్ను అప్పగించుకో. యేసు ప్రభు, నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను, నన్ను పరిపాలించు, నా హృదయంలోకి రమ్మని ప్రభువుని అడుగు. ఆయన సహాయం చేస్తాడు, క్షేమాన్ని నువ్వు పొందగలవు. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ సమయం నందు మాకు అనుగ్రహించిన మీ వాక్యం కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. జ్ఞానం చొప్పున ప్రవర్తించడానికి మాకు నేర్పించండి. మా సంభాషణ ఎలాగున ఉండాలో సంభాషణలో కూడా జ్ఞానాన్ని మీరు మాకు అనుగ్రహించండి. మీరు కృప చూపించండి. మా సంభాషణ ద్వారా మేము మిమ్మును ప్రత్యక్షపరచుటకు సహాయం చేయండి. మీరు మహిమ పొందమని అడుగుచు కృప చూపించి బలపరచుదరని, మీ మాటలు వింటున్న వారి అవసరతలు తీర్చి ఆదరించి బలపరచుమని మా ప్రభువును ప్రియరక్షకుడిని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.
పరలోకములో చెరను.